నమస్కారము. నా పేరు బోనాల మారుతి గోవింద ప్రసాద్. తొగటివీర క్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందమైన రోజు. ఎందుకంటే సమస్త చేనేత కులాలు ఒక చోట జరిగి ఏకతాటిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశము చేనేత కులాలు, అన్ని చేనేత కులాలు, నేను చెప్పబోయేదేమంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 18 చేనేత ఉపకులాలు ఉన్నాయి. తొగటివీర క్షత్రియ అని, దేవాంగ అని, కుండిసాలి అని, పట్టుసాలి అని, ఈ రకరకాలుగా 18 చేనేత ఉపకులాలు ఈ రాష్ట్రంలో 6-7 ఉంటే ఇంకా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చేనేత ఉపకులాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అనంతపురం జిల్లా వరకు ఒక చేనేత ఐక్యవేద కమిటీ ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా మా చేనేత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చేనేత కమిటీ, ఐక్యవేద కమిటీ నిర్మాణము ఈరోజు చేసుకుంటున్నాము. ఇందులో ముఖ్య భాగంగా ప్రప్రథమంగా నేతన్న విగ్రహము ఒక కూడలిలో, అనంతపురం నగరంలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసుకొని ఆ కూడలికి మా నేతన్న సర్కిల్ అని పేరు పెట్టుకొని మా ఉనికిని, మా ఐకమత్యాన్ని చాటుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కులాల, అన్ని చేనేత ఉపకులాల పెద్దలను పిలిపించి కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. పెద్దల సమక్షంలో ఒక స్టీరింగ్ కమిటీ కూడా వేశాము. ఆ స్టీరింగ్ కమిటీ పెద్దలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, సమాజంలో, మా చేనేత సమాజంలో పేరుగన్న వ్యక్తుల పేర్లతో ఈ స్టీరింగ్ కమిటీ వేయడం జరిగింది. ఈ స్టీరింగ్ కమిటీ ద్వారానే ఈ చేనేత ఐక్యవేదిక కమిటీ మరియు ఈ విగ్రహ కమిటీ రెండు ఏర్పాటు చేసుకొని రాబోయే ఆగస్టు 7వ తేదీ జరిగే జాతీయ చేనేత దినోత్సవం రోజుకి మా నేతన్న విగ్రహము ఒక ప్రధాన పట్టణ కూడలిలో ఏర్పాటు చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ఇంకా ముందు కూడా అన్ని రకాల సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, మరియు ఏదైనా రాజకీయ అంటే ఎలక్షన్స్ టైంలోనూ అందులో కలిసికట్టుగా మా పెద్దల నిర్ణయంతో కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఐకమత్యం చాటుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. అనంతపురం జిల్లా చేనేత కులాల ఐక్యవేదిక మరియు చేనేత నేతన్న విగ్రహం ఏర్పాటు కోసం, కమిటీల నిర్మాణం కోసం ఈరోజు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి కూడా సభ్యులందరూ కూడా, చేనేత కులాల ప్రతినిధులు, ప్రముఖులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని కులాల వాళ్ళు కూడా చర్చించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చేనేతల అభివృద్ధి చెందడానికి మరి ఎటువంటి అంశాలను ముందు పెట్టుకొని ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో మా కులాలలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంఘటితమై కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీల ఎంపిక బాధ్యత కూడా మరి స్క్రీనింగ్ కమిటీలో 10 మంది సభ్యులు, అదేవిధంగా చైర్మన్గా మన ఏవి రమణ సారు గారిని కూడా నియమించుకోవడం జరిగింది. అతి తొందరలోనే ఒక 2-3 రోజులు టైం తీసుకొని ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యులందరూ కూడా కూర్చొని చేనేత కులాల ఐక్యవేదిక పూర్తి బాడీని, అదేవిధంగా నేతన్న చేనేత విగ్రహ ఏర్పాటు కమిటీని కూడా ప్రకటించేందుకు వాళ్ళు సమాయత్తమయ్యారు. ఈరోజు సమయము మరి 25వ తారీఖు అయినప్పటికీ అన్ని నియోజకవర్గాల ప్రాధాన్యత ఇందులో ఉండాలి కాబట్టి 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మరి స్క్రీనింగ్ కమిటీ సభ్యులందరూ కూడా తమ తుది నివేదికను ఇచ్చి మరి కమిటీని ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి గౌరవ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి తెలిపి ఉన్నారు. అందుకు ఏకగ్రీవంతో మేమందరూ కూడా అంగీకరించాం. అందుకు ఈ సమావేశాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి చేనేత కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు పోతుల లక్ష్మీ నరసింహులు, చేనేత కులాల ఐక్య వేదికలో ప్రస్తుతం సభ్యుడు. నా పేరు ఏవి రమణ, రిటైర్డ్ డిఎంఓ ఆప్కో, ప్రెసిడెంట్ నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్. ఈ దినం ప్రత్యేకత ఏమంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా నేతన్న విగ్రహాలంటూ లేవు. చేనేత కులాలందరూ ఐక్యంగా కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని చేనేత విగ్రహ స్థాపనకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఇక్కడ అందరూ మీట్ అయ్యారు. ఇదే విషయాన్ని నేను రాష్ట్రమంతా 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పాను. అన్ని జిల్లాల్లో కూడా అదే విధంగా జరుగుతున్నాయి. చాలా ఇంతకాలం తర్వాత ఐక్యత అనేది చేనేతల్లో వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. తర్వాత కృష్ణమూర్తి గారు దీనికి నాంది వేశారు.
ముందుగానే వివాహ వేదికతో స్టార్ట్ అయింది. ఇప్పుడు కంప్లీట్గా అన్ని కులాలతో కలిపి చేనేత ఐక్యవేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐక్యవేదిక తరఫున కమిటీని ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్టకు కావలసినటువంటి ఆర్థిక సంబంధంగా ఈ కమిటీ చూస్తుంది. దానికి చాలా నాకు సంతోషంగా ఉంది. అనంతపురంలో స్టార్ట్ కావడం. ధన్యవాదాలు.